రష్యా శాటిలైట్ పేలిపోవడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఎందుకయ్యా అంటే ఆకాశంలో అంతరిక్షంలో ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా? ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నటువంటిది కనబడుతున్నటువంటిది ముక్కలు ముక్కలైపోయింది రష్యాకు సంబంధించినటువంటి శాటిలైట్. ఇది ప్రపంచమంతా గమనించింది. దీని వెనకాల ఉన్న కారణాలు అన్వేషిస్తున్నారు. ఈ రష్యన్ శాటిలైట్ అన్ఎక్స్పెక్టెడ్లీ బ్రోక్ అపార్ట్ ఇంటూ హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఇన్ స్పేస్ కాజింగ్ కన్సర్న్ ఫర్ ఆస్ట్రోనాట్స్. ఇది ప్రధానంగా బయటకు వచ్చినటువంటి అంశం. అసలు దీనికి కారణం ఏంటి? వాస్తవంగా ఆ శాటిలైట్లని పేల్చేటటువంటి అంటే శాటిలైట్ విధ్వంసక క్షిపణులు అని ఆ మధ్యన రష్యా, అమెరికా, ఈవెన్ మనం కూడా కనిపెట్టాం. చైనా, దాదాపు 4 దేశాలు ప్రస్తుతానికి ఆ టెక్నాలజీ ఉన్నాయి. వాటిని టెస్ట్ చేయడానికి ఒక శాటిలైట్ పంపించి దాంతో పేల్చేయడం అన్నటువంటి జరిగింది. అట్లాంటి శాటిలైటా ఇది? అట్లాంటి విధ్వంసమా? కాకపోతే దాన్ని ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి తప్పుపడుతున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే ఆ శాటిలైట్ల శకలాలతో అంతరిక్షం అంతా నిండిపోతే అది తర్వాత మొత్తం ప్రపంచానికే ప్రమాదం అవుతుంది, విశ్వానికే ప్రమాదం అవుతుంది, గోళానికే ప్రమాదం అవుతుంది అన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు. ఇప్పుడు అసలు ఇది ఎందుకు జరిగింది? టెక్నికల్ ఎర్రరా లేకపోతే ఉద్దేశపూర్వకంగా అన్నది తేల్చే పనిలో ఉన్నారు.